హాయ్ గైస్, వెల్కమ్ టు దిన్ను వ్లాగ్స్. సో దిస్ ఈస్ డే 1 ఇన్ కాశీ. మేమైతే నైట్ అయోధ్య నుంచి కాశీకి వెళ్ళిపోయినాము. చాలా రష్ అండ్ చాలా హెవీ ట్రాఫిక్ ఉండే, బట్ సమ్హౌ వీ రీచ్డ్ కాశీ. అండ్ అక్కడ కూడా సేమ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో మేమైతే ఇంకా మళ్ళీ 3 to 4 కిలోమీటర్స్ నడచాల్సి వచ్చింది రూమ్ వరకు. మేమైతే రూమ్ ఎక్కడ తీసుకున్నామంటే ఎగ్జాక్ట్లీ కాలభైరవ టెంపుల్, కాశీ విశ్వనాథ్ టెంపుల్ అండ్ నియర్ బై లొకేషన్స్ అన్నిటికీ దగ్గరలో ఉండగా లైక్ ఒక రిల్లే మాట, అందులోనే ఒక రూమ్ అనేది ఇచ్చారు. సేమ్ మేము అయోధ్యలో బస్ ఎక్కినాం కదా, ఆ డ్రైవర్ మాకు ఇస్తే ఆ నెంబర్ మేము ఇంకా కాంటాక్ట్ తీసుకొని వెళ్ళిపోయినాము. అండ్ మార్నింగ్ 3:30కి కాశీ విశ్వనాథ్ టెంపుల్కి లైన్. అది నేనైతే ఇంపాసిబుల్ ఈవెంట్ అని చెప్పి ఫిక్స్ అయిపోయినాం. ఇంకా మేమైతే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి చూసేసరికి కాలభైరవ టెంపుల్కే లైన్ బీభత్సంగా ఉంది. మాకు అసలు ఆ లైన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో కూడా అర్థం కావట్లా. పోనీ మధ్యలో వెళ్ళి జాయిన్ అయితే వాళ్ళు కొడతారు పక్క, ఎందుకంటే పోలీసులు కూడా అసలు చాలా స్ట్రిక్ట్గా చూస్తున్నారు అక్కడ. మహాశివరాత్రి ఇంకా ఆ రోజు. ఈ పండిత్ వాళ్ళ ఇంట్లోనే మేము ఉన్నమాట. సో ఆయన చెప్పారు, నేను తీసుకెళ్తాను మీకు, మీరేం టెన్షన్ పడకండి, లైక్ నేను జాయిన్ చేస్తాను మీకు లైన్లో అని చెప్పి. అండ్ ఆయన చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. అంటే ఇక్కడ చాలా మోసం కూడా ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి, ఊరికే ఇలా 1500 2000 తీసుకొని దర్శనాలు చేపిస్తూ అంటారు, ఏం నమ్మకండి అని చెప్పి కొంచెం చెప్పారు. మేమైతే ఇంకా ఆయన జాయిన్ చేసేటప్పటికి మంచి కాలభైరవ టెంపుల్కి ఒక 10 minutesలోనే మేము దర్శనం కూడా అయిపోయింది. ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ అయింది ఫ్రెండ్స్. ఏంటంటే సడన్గా ఒక బాబా పిలిచారు, మంచిగా అన్నీ చదివేసి మంత్రాలు అన్నీ చదివి మంచిగా ఆశీర్వదించి 2100 చేతిలో పెట్టుకున్నారు. ఏంద్రా నాయన, ఆ మెల్లో దండ కూడా వేశారన్నమాట. నేను ఇంకా 100 రూపీస్ ఇస్తే ఆయన యాక్సెప్ట్ చేయలేదు. నేను ఇంకా అక్కడ పెట్టేసి వచ్చేసా, ఇంకేం చేసేది. ఆ బిల్డింగ్స్ అన్నీ అంత దగ్గరగా ఉన్నా, అంతమంది జనాలు ఉన్నా అసలు చాలా పీస్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ అక్కడైతే. ఇంకా దగ్గరలో టెంపుల్స్ అన్నీ కవర్ చేసేసి ఇంకా ధన్వంతరి కూప్ ఉంది అక్కడ. సో ధన్వంతరి కూప్ దగ్గరికి వెళ్దాము అని చెప్పి వెళ్తే అక్కడైతే లిటరల్లీ నాకు అంత ప్రశాంతత రీసెంట్గా అయితే దొరకలేదు. మొత్తం హోమాలు యజ్ఞాలు చేస్తూనే ఉన్నారు. ఇంకా శివరాత్రి స్పెషల్ ఆ రోజు. ఇంకా ఇది వచ్చేసరికి ధన్వంతరి కూప్. సో ఇందులో వాటర్ తాగితే లైక్ మనకి హెల్త్ డిసీజెస్ ఏమున్నా కానీ పోయి లైక్ చాలా హెల్తీగా ఉంటామంట. నేనైతే అంటే వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఆ వాటర్ తీసుకొని వెళ్ళారు. ఇంకా అప్పటికే 2 అయిపోయేసరికి మాకు ఆకలి దంచేసి ఇంకా తిండి మీద యుద్ధం చేద్దామని స్టార్ట్ అయ్యాము. వెళ్తుంటే ఇంకా మొత్తం శారీస్ ఫ్రెండ్స్. ఇంకా లేడీస్ ఎవరైనా వీడియో చూస్తూ ఉంటే అసలు కాశీకి వెళ్ళి కొనుక్కోండి, అంత బ్యూటిఫుల్ శారీస్ ఉన్నాయంటే అసలు మొత్తం కలర్ఫుల్గా ఉన్నాయి. ఇంకా మేమైతే లక్ష్మీ చాయ్ వాలాకి వెళ్ళిపోయినాం. లక్ష్మీ చాయ్ వాలా అనేది చాలా ఫేమస్ మాట, అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసాము. నాకు బేసికల్గానే చాయ్ పిచ్చి. ఇంకా అక్కడికి వెళ్ళిపోయి చక్కగా చాయ్ తాగి బ్రెడ్ మీద బటర్ వేసి ఇస్తారన్నమాట. ప్యూర్ వెన్న ఫ్రెండ్స్, అసలు ఎంత టేస్టీగా ఉందంటే చాలా టేస్టీగా ఉంది. ఇంకా బనారస్ అంటేనే స్వీట్స్, ఎన్ని స్వీట్స్ ఉన్నాయంటే అన్ని స్వీట్స్ ఉన్నాయి. ఇంకా మేము రూమ్కి వెళ్ళిపోయి కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి అన్నపూర్ణ టెంపుల్కి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాం. ఇంకా మా ఫ్రెండ్ ట్రై చేద్దాం, విశ్వనాథ్ టెంపుల్కి వెళ్ళిపోదాం, శివరాత్రి రోజు కదా, ట్రై చేద్దాం అని చెప్పేసరికి ఇంకా మాకు మా పండిత్ ఉన్నారు కదా, ఎవరైతే ఇంట్లో ఉంటామో ఆయనకు ఫోన్ చేసి చెప్తే మణికర్ణిక నుంచి వెళ్ళండి అన్నారు. ఆ మణికర్ణికకి వెళ్ళిన వెంటనే నాకు డిఫరెంట్ వైబ్ కలిగింది. నేను అక్కడైతే శవాల్ని కాలుస్తున్నారు, ఇటు సైడ్ ఏమో విశ్వనాథ్ టెంపుల్. ఎంత లైన్ అంటే ఎక్కడ లేని జనాలందరూ ఉన్నారు. మొత్తం అనౌన్స్మెంట్స్ అయితే మొత్తం తెలుగు వాళ్ళవే ఫ్రెండ్స్. వీళ్ళు తప్పిపోయారు వాళ్ళు తప్పిపోయారు అని చెప్పి తెలుగు మాటలే వినపడినాయి. ఇక్కడ ఏం ఎక్స్పీరియన్స్ అయిందంటే లైన్లో మధ్యలో దూరినమాట, ఇంకా మాకు చాయిస్ లేదు. అయితే నన్ను లిటరల్లీ కిందకి తోసేశారు ఫ్రెండ్స్. ఇంకా నేను ఫిక్స్ అయిపోయినా నాకు ఇంకా దర్శనం దొరకదు అని. చాలా ర్యాష్గా తోశారు, కొంచెం చాలా హర్ట్ ఫీల్ అయినా చెప్పాలంటే. బట్ ఒక ఆయన వచ్చి నన్ను మళ్ళీ ఆ లైన్లో నిలించోపెట్టి, ఏం కాదు నువ్వు వెళ్ళు, ఎవరేమంటారో చూద్దామని చెప్పి ఆయన కొంచెం ఇట్లా గట్టిగా మాట్లాడారు మాట నాతో. లిటరల్లీ శివుడే వచ్చి నించోబెట్టారనిపించింది. మీకు చాలా డ్రమాటిక్గా అనిపించవచ్చు, బట్ ఆ టైంలో అయితే రియల్లీ ఐ ఫెల్ట్ ఇట్ ఫ్రెండ్స్. అంటే 2.5 hours మాకు దర్శనం అయిపోయింది, అది కూడా శివరాత్రి రోజు. అండ్ నాకు జ్యోతిర్లింగ దగ్గర ఉన్న మాల ఇచ్చారు. లిటరల్లీ ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ ఎమోషనల్ కూడా. అండ్ ఇక్కడ నైట్ అయితే శివరాత్రి రోజు సంబరాలు ఫ్రెండ్స్. ఇంకా
వ్లాగ్ చూసేవాళ్ళు శివుడి భక్తులు అయితే మాత్రం పక్కా కాశీ విజిట్ చేయడానికి ట్రై చేయండి. యూ విల్ థ్యాంక్ మీ లేటర్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ ఫ్రెండ్స్, అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.